మొత్తం తెలంగాణలో ఈ ప్రభుత్వం అయినప్పటికీ, గత ప్రభుత్వం అయినప్పటికీ ఎక్కడ కూడా భూములని, ప్లేసులని ఉంచడం లేదు. అదే తరహాలో మా భూములను కూడా పట్టాలు ఉన్నటువంటి భూములను కూడా పట్టాలు తప్పించి మరి తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పేసి రైతులందరూ కూడా వాపోతూ ఉన్నారు. అయితే దీని గురించి మాట్లాడడానికి మనం ఒక రైతుతో ఉన్నాం. బాబాయ్, ఎన్ని ఎకరాల పొలం ఉంది మీకు? నాకు 10 ఎకరాలు ఉంది. మొత్తం 10 ఎకరాల్లో ఎన్ని ఎకరాలు వాళ్ళకి ఇచ్చేశారు గత హయాంలో కానీ, లేదంటే ఇప్పుడు ఇవ్వలేదా? 10 ఎకరాలు ఇయ్యలేదు, తీసుకుంటామంటుంది గవర్నమెంట్ తీసుకుంటే మరి వాళ్ళు పైసలు ఇస్తే పైసలు రేపే అయిపోతాయి. పైసలు ఎకరానికి 8.5 లక్షల చొప్పున ఇస్తామని చెప్పేసి అంటున్నారట కదా, మరి అమ్ముకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? 8.5 అంటే అవతల 2 కోట్లు పోతుంది ఎకరకు. 8.5 ఇస్తే మాకు ఏమైతాయి? చాలయి అంటే 2 కోట్లు ఎక్కడ పోతుంది, ఎక్కడ ఇస్తామని చెప్పేసి పక్క ఊర్లో. మా ఊరేమో గంత తీసుకుంటాను గవర్నమెంట్ 8 లక్షలు, అవతలనేమో 2 కోట్లు. సరే, మీరు మొత్తానికి పొలం అమ్మడానికి సిద్ధంగా ఉన్నారా ప్రభుత్వానికైనా కానీ? లే అమ్మం. మాకు భూమి ఇస్తే ఇస్తాం, పైసలు ఇస్తే ఇయ్యం. మరి డెవలప్మెంట్ పేరుతో మొత్తం కూడా ఫార్మాసిటికల్ కంపెనీస్ డెవలప్మెంట్ పేరుతో ప్రభుత్వం తీసుకోబోతా ఉంది అని చెప్పేసి అంటున్నారు. మరి ఇప్పుడు ఆ కంపెనీస్ కడితే జాబులు వస్తాయి కదా మీ పిల్లలకి, ఎందుకు జాబులు మేము చదువుకున్నాం, మాకు జాబులు రాను, జాబులు ఏడు గీబులు ఏది ఏడు. మీ పిల్లలకి భవిష్యత్తు ఉంటుంది కదా మా భూమి ఇస్తే మా పిల్లలు దున్నుకొని బతారు. ఇంకా వాళ్ళ విషయం పెడితే ఇంకా దున్నుకొని బతారు. అంటే ఏ లెక్కన చెప్తా ఉన్నారు మీరు? పొలం లేకపోతే తిండి తినడానికి ఉండదు కాబట్టి మేము ఇవ్వమనే లెక్కలో చెప్తా ఉన్నారా, లేదంటే మాకు అసలు భూమి ఇవ్వడమే ఇష్టం లేదు అని చెప్పేసి చెప్తాం? లేదు, మరి ఆ భూమి ఇచ్చినాక ఏం తినాలి? తిండి మేము తినాక కూడా మళ్ళీ వేరే పక్క రైతులను కూడా బతురు. వేరే వాళ్ళు కూడా ఉద్యోగస్తులు బియ్యం కొనుక్కొని తింటలేరా? ఉద్యోగస్తులు నాగలు దుంతలేడు, మేము దుంతనే ఆయన తింటుండు. మరి ఎకరానికి నీకు 8 లక్షలు ఇస్తే 10 ఎకరాలు ఉంది, 80 లక్షలు ఇస్తారు కదా, దర్జాగా నీ కుటుంబం మొత్తం కూర్చొని తినొచ్చు కదా. 50 లక్షలు ఏడ కూర్చొని తింటే 3 రోజులకు 2-3 నెలలకే అయిపోతాయి. ఆటి తర్వాత ఎక్కడ పోవాలి? సిప్ప పట్టుకొని పోవాలన్నా, సిప్ప పట్టుకొని రాజంపనం పోవాలన్నా? అంటే పొలం దున్నుకొని పొలం పండించి మాత్రమే తిని బతుకుతాం తప్ప మాకు ఈ డబ్బులు వద్దు, ఈ ప్రభుత్వానికి మేము పొలాలు అమ్ముకోవద్దు, మాకు కంపెనీలు వద్దు అని చెప్తా ఉన్నారా మీరు? ఎందుకని అసలు అలా చెప్పాల్సి వస్తాం? మాకు కంపెనీలు ఏదో అవసరం లేదు, మా పట్టాలు మాకు ఉండాలి అంతే. ఒకవేళ ప్రభుత్వం గినక ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటికల్ కంపెనీస్ కోసం ఆ పొలాలు తీసుకోవాలని చెప్పేసి తీసుకునే యోచనలో ఉంటే మరి ఏం చేస్తారు అప్పుడు మీరు? ఏం చేసేది? మాకు భూమి ఇవ్వాలి, మాకు డబ్బులు వద్దు. మాది 10 ఎకరాలు ఉందిగా, 10 ఎకరాలు అవతలి. ఒకవేళ అయినా కానీ ప్రభుత్వం మాకు కావాల్సిందే భూమి అని చెప్పేసి తీసుకుంటే దౌర్జన్యంగా మీరు ఏం చేస్తారు? ఇయ్యం భూమి ఏం చేస్తారు? మేము పామిలతో ఉక్తంగా చనిపోయినా సరే కానీ భూమి మాత్రం వదలం. యుద్ధం చేస్తాను తయారు, ప్రాణం పోయినా పర్వాలేదు కానీ భూమి మాత్రం ఇవ్వం అంతే. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా కానీ భూమి ఇవ్వడానికి మేము సిద్ధపడము అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. అయితే అందులోనే భాగంగా మేము మా ప్రాణాలను విడవడానికైనా సిద్ధమేనని చెప్తూ కూడా భూములు మాత్రం మేము ఇచ్చే ప్రసక్తి లేదని చెప్పేసి రైతులందరూ కూడా చెప్తా ఉన్నారు.